భోంచేశారా అని అడుగుతాం కదా, సరిగ్గా భోజనం చేశారా అని అడగాలేమో ప్రాబబుల్లీ. బికాజ్ ఫుడ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంత కష్టపడేది తిండి తినడానికే, సంపాదించుకునేది కూడా కడుపు నిండా తినడానికే అని చెప్తుంటారు. కానీ దెర్ ఇస్ అ వే ఇన్ విచ్ యూ హ్యావ్ టు నో ఎలా తినాలి. రైట్ ఫుడ్ వండుకోవడం విధానం దగ్గర నుంచి తినే పద్ధతిలో కూడా there is a difference and there is certain theoretically proved statements. ఈ విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే when I started traveling with మన ఫేవరెట్ న్యూట్రిషనిస్ట్ అన్న దానికన్నా నాకు ఇంకా ఏదైనా పెద్ద పదవో బిరుదో ఇవ్వాల్సి ఉంటే ఆ ఆప్షన్ కనుక నాకు ఇస్తే ఐ వుడ్ డెఫినెట్లీ అట్రిబ్యూట్ ఇట్ టు వినీలా గారు. అండ్ ఐ హ్యావ్ విత్ మీ వినీలా గారు. హాయ్ అండి. హాయ్ దీప్తి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. కొంచెం బ్రాకెట్ లో మీ దయ వల్ల అని కూడా add చేయాలి. అది ఎందుకో జనాలకి త్వరలో తెలుస్తుంది. Yeah. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ అండి, రైట్ వే ఆఫ్ ఈటింగ్ అని నేను మాట్లాడుతున్నాను కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఫ్రూట్స్ అంటే హెల్దీ కదా, ఫ్రూట్స్ తినాలి తినాలి తినాలి, మనకి మినరల్స్, వైటమిన్స్, ఎస్పెషల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ఫ్రూట్స్లో ఉంటాయని చెప్తారు కదా. బట్ ఫ్రూట్స్ తింటే వెయిట్ గెయిన్ అవుతారా, లేదా మీల్ తర్వాత ఫ్రూట్ మ్యాండేటరీయా, అసలు ఫ్రూట్ రోల్ ఏంటి మన న్యూట్రిషన్లో, ఈ సబ్జెక్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ. ఫ్రూట్స్ ఆర్ fructose, ఫ్రూట్ షుగర్. ఫ్రూట్ షుగర్, ఇట్ డైరెక్ట్లీ వీ కెన్ కాల్ దమ్ యాజ్ షుగర్స్. మన స్వీట్ కి షుగర్స్ కి సరి సమానంగా ఫ్రూట్స్ ఉంటాయి. వీ హ్యావ్ గుడ్ సమ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. అంతకు మించి మనకి ఫ్రుక్టోస్ అనేవి ఫ్రుక్టోసే. డయాబెటీస్ ఉన్నా, ఫ్యాటీ లివర్ ఉన్నా, పీసీఓడి పీసీఓఎస్ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా, వీళ్ళు ఫ్రూట్స్ అనేవి మ్యాక్సిమం తగ్గించారు. అండ్ ఫ్రూట్స్ తినే విధానము, ఎప్పుడు తినాలి అనేది కూడా ఉంటుంది. చాలా మందికి ఈ రోజుల్లో కంప్లైంట్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్. రైట్. అసలు అవుట్ ఆఫ్ 10 నేను 9 మెంబర్స్కి వింటాను, అవుట్ ఆఫ్ 10 మెంబర్స్కి కూడా వింటాను. ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ట్రిక్ 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 అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్లస్ ఫ్రూట్స్ కంబైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం న్యాచురల్గా చిన్నప్పుడు నేను ఎప్పుడు తిన్నా, ఫ్రూట్ ఎప్పుడు తిన్నా నేను తినేదాన్ని. అంటే నేను ఈ టైంలో తినాలి, ఈ టైంలో తినాలి అని ఎప్పుడు నేను లెక్క పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రీవియస్ టైంలో ఫ్రూట్స్ అంత అవైలబిలిటీ లేవు. అప్పుడు కూడా అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉన్న మనకి ఆరోగ్యాలు చాలా వరకు ఓకే. మనం బేసిక్గా మన గట్ హ్యాపీని ఇచ్చే ఫుడ్, అంటే మనకు అలవాటైన ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ తిన్నప్పుడు ఫ్రూట్ తిన్నా మీకేమీ అవ్వదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న పిజ్జా, పాస్తా, ఫ్లేవర్డ్ ఫుడ్స్ అండ్ స్టార్చీ ఫుడ్స్, ఇవేవి ఐస్ క్రీమ్స్, ఇవన్నీ తిన్నప్పుడు వీటితో పాటు మనం హై ప్రాసెస్డ్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నప్పుడు, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తిన్నప్పుడు మీరు ఫ్రూట్స్ తింటే అవి రెండు వికటిస్తాయి. అవి వికటించినప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోతాయి. ఓకే, మనం ఎందుకు తింటాం ఫ్రూట్స్? ఇష్టమై తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, మంచిదని తినే మాక్సిమం మంచిదని హెల్దీ అని తినేవాళ్ళం ఉంటాం. ఓకే, ఎంత చీట్ మీల్ చేసామో అట్లీస్ట్ ఒక మంచి పని చేద్దామని ఒక ఫ్రూట్ బౌల్ పెట్టుకుంటాం. ఆ తిన్న ఫ్రూట్ బౌల్ మీరు తిన్న వాటితో వికటించి అబ్జార్ప్షన్ రేటు 0 చేస్తుంది. యూ విల్ నాట్ ఈవెన్ గెట్ ఏ సింగిల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫ్రమ్ దట్ ఫ్రూట్ ఆర్ ఎనీ గుడ్. అంటే గట్ అబ్జార్ప్షన్ ఉండదు అంటున్నారా? అసలు ఏది తిన్నా కూడా మనకి అబ్జార్ప్షన్ రేటు పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి. ఓకే, అంటే మీరు ఏం తింటున్నారు అనే సెన్స్ లో ఉండాలి. ఓకే, నేను ఫ్రూట్ ఫుడ్ ని కూడా తొందరగా కలపద్దంట. ఇఫ్ యువర్ గట్ ఈస్ హెల్దీ, ఏదైనా కలపచ్చు, ఏవైనా చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ కౌంటింగ్ ద క్యాలరీస్, ఇఫ్ యు ఆర్ మేకింగ్ సెన్స్, ఓకే టుడే దిస్ ఈజ్ మై చీట్ డే, బీ ఇన్ ఎ సెన్స్. ఆ చీట్ మీల్ కూడా ప్రాపర్గా చేయాలి. ఓకే, ఫ్రూట్ బిఫోర్ 5 PM తీసుకోవాలి. మార్నింగ్ నుంచి ఎప్పుడైనా 5 PM. నైట్ ఫ్రూట్స్ తక్కువ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోవాలి అన్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మెగ్నీషియం రిచ్ కంటెంట్ ఉండేవి ఏవైనా తీసుకోవచ్చు. ఓకే, సిట్రిక్ అంటే ఆరెంజ్లో కూడా మనకి షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే కొంచెం బెర్రీస్ తీసుకోవచ్చు, స్ట్రాబెర్రీస్ తీసుకోవచ్చు, జామకాయ తీసుకోవచ్చు, ఇలా విటమిన్స్. ఇప్పుడు బయట అమ్మే అన్ని రకాల బెర్రీస్ కూడా డ్రైడ్ బెర్రీస్ అంటున్నారు, కానీ అవి స్వీట్ గానే ఉంటున్నాయి కదా. సే బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఇవన్నీ కూడా మనకి స్వీట్ గానే ఉంటున్నాయి కదా, బట్ స్టిల్ దే ఆర్ ఫైన్. ఆ క్యాలరీ కౌంట్
మనకు ఆ బెర్రీస్ ఉండే స్వీట్నెస్ ని బట్టి ఉంటుంది. అదే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ క్యాలరీ ఈ ఒక చట్నీ తీసుకున్నారు, ఆ చట్నీలో క్యాలరీస్ ఇన్ని అని కౌంట్ చేస్తారు. వీ కాంట్ కౌంట్, అది కుక్ చేసిన వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది. దాంట్లో ఎన్ని పల్లీలు వేసారు, ఎంత కొబ్బరి వేసారు. కరెక్ట్, అగ్రీ. యూ కాంట్ మెజర్ ఏ బౌల్ ఆఫ్ చట్నీ ఆర్ బౌల్ ఆఫ్ ఫ్రూట్ క్యాలరీస్. అప్రాక్సిమేట్ గా చెప్పచ్చు. ఇప్పుడు గోవా కూడా స్వీట్ గా ఉండే గోవా ఉంటుంది, ఆరెంజ్ కూడా చప్పగా ఉండే ఆరెంజ్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ స్వీట్నెస్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద క్యాలరీస్. ఇప్పుడు ఒకళ్ళు థ్రెడ్మిల్ చేస్తూ ఉంటారు, ఆ థ్రెడ్మిల్ మీద వాక్ చేసినప్పుడు ఇన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయని ఆ మెషిన్లో ఆల్రెడీ ఒక సిస్టంలో లోడ్ చేసి ఉంటారు. కానీ నాకు థైరాయిడ్ ఉంది, నాకు పిసిఓడి ఉంది, నా ఏజ్ 40, ఆ మెషిన్కి అయితే తెలియదు కదా. సో నేను వాక్ చేసి నేను ఇన్ని క్యాలరీస్ బర్న్ చేశాను అంటాం, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సో డిపెండింగ్ ఆన్ యువర్ మెటబాలిక్ రేట్, యువర్ ఇష్యూస్, యువర్ ఏజ్, యువర్ స్లీప్ ఈజ్ ఏ ఆల్ వైటమిన్స్ అండ్ మినరల్స్. మీరు స్లీప్ ఎంత బాగా పడుకుంటే మీ అబ్జార్ప్షన్ రేట్ బాగుంటుంది, లోపల అన్నీ రిపేర్ అవుతాయి. ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయకుండా ఫ్రూట్స్ హెల్దీ అని ఓన్లీ ఫ్రూట్ డైట్ చేసేవాళ్ళు చాలామంది. ఫ్రూట్ ఎవరు తినాలి? ఉపవాసం చేసేవాళ్ళు తినాలి. ఎందుకు తినాలి? మనం ఉపవాసం చేసినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ క్యాలరీస్ లో అవ్వకూడదు. సో ఫ్రూట్స్ హ్యాస్ సో మెనీ క్యాలరీస్. ఓకే, తక్కువ తిన్నా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోద్ది, అంటే కడుపులో ఏది నిలవదు. సో కడుపులో ఏది నిలవని ఫుడ్ మనం ఉపవాసం చేసినప్పుడు తినాలి. సో అందుకనే ఎవరు దేవుళ్ళు చెప్పినా కూడా ఉపవాసం అప్పుడు అల్పాహారం తీసుకోవాలి. ఓకే, ఫ్రూట్స్ హ్యాస్ సో మచ్ ఆఫ్ క్యాలరీస్. ఈరోజు నేను ఒక ఉపవాసం చేశానంటే త్రూ అవుట్ ద డే అట్లీస్ట్ 500-600 క్యాలరీస్ ఉండే ఫుడ్ నేను తిన్నట్లు, కడుపు ఖాళీగా ఉన్నా తిన్నట్లు. సో నెక్స్ట్ డే నేను మళ్ళీ రైస్ తిన్నా కూడా నేను వెయిట్ పెరగను, అంటే బ్యాలెన్స్డ్గా వెళ్తున్నట్లు. వాటర్ ఫాస్టింగ్ చేస్తే అది డిఫరెంట్. మీరు వాటర్ ఫాస్టింగ్ చేస్తే ముందే ఏం చేయాలి, వెనక ఏం చేయాలి అని. ఫ్రూట్స్ అనేది వాటర్ ఫాస్టింగ్లో పనికిరావు. ఎంటైర్ డే మీరు వాటర్ ఫాస్టింగే చేయాలి. ఫ్రూట్స్ ఎందుకు తినమంటారు ఉపవాసం అప్పుడు? నెక్స్ట్ డే ఆ క్యాలరీస్ బ్యాలెన్స్. కొంతమంది నేనేమి తినలేదు, ఫ్రూట్ మాత్రమే తిన్నాను, నేను చాలా తక్కువ తిన్నాను అనే ఫీలింగ్లో ఉంటారు. అవును, హై క్యాలరీ ఫ్రూట్స్ కనుక తింటే మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్, అంటే 2 రకాల ఫ్రూట్స్, కలర్ఫుల్ ఫ్రూట్ బౌల్ తింటే ఇట్స్ గుడ్. యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. బట్ యాంటీ ఆక్సిడెంట్స్ మన పోపు డబ్బాలోనే ఉంటాయి. మిరియాల్లో చెక్క, లవంగ, స్టార్, పసుపు, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే రిచ్ ఉండేవి. అవి వదిలేసి ఫ్రూట్స్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటాం. అదొక మిత్ లాగా అయిపోయింది. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మీకు కావాలా, లో క్యాలరీలు ఉండే చుక్క కాఫీలో తీసుకోండి. చెక్క, లవంగ, యాలుక, మిరియాలు, చిటికెడు పసుపు, స్టార్, కొంచెం సాజీరా వేసి దంచి కాచి వడగట్టి నిమ్మకాయ పిండుకొని తాగితే అసలు డేకి సరిపడా యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చేస్తాయి. సో హైబిస్కస్ టీ, వీటిలన్నిటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్ కోసం మనం ఇంత బౌల్ ఫ్రూట్స్ తింటే, జిఐ ఫ్రూట్ డైట్ అని చెప్పి ఆ డైట్స్ కూడా సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఓన్లీ ఫ్రూట్స్ తిని బరువు తగ్గండి అంటారు. ఎవ్రీ డే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్ తినచ్చు. ఫ్రూట్స్ తింటే వెయిట్ లాస్ అవుతాం, స్కేల్ మీద వెయిట్ లాస్ కనిపిస్తుంది. బట్ మళ్ళీ రెగ్యులర్ ఫుడ్ ఎంత మితంగా తిన్నా ఆ వెయిట్ అట్లా తగ్గినట్లుగా లేదు. ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ బౌన్సింగ్ బ్యాక్. ఫ్రూట్ డైట్ 1 వీక్ కన్నా చేసిన తర్వాత ఇంకా చేస్తుంటే వెయిట్ తగ్గరు. జిఐ డైట్ మీరు 1 వీక్ మాత్రమే చేయమని ఉంటుంది. ఆ 1 వీక్ మీ గట్ కొంచెం డిటాక్స్ అవుతుంది అంతే. అంటే అల్పాహారం తీసుకోవటం వల్ల, కార్బ్స్ క్లోజ్ చేయటం వల్ల, మీన్స్ సింపుల్ కార్బ్స్ క్లోజ్ చేయటం వల్ల మీకు ఆ 1-2 kgs 3 kgs, అంటే 100 kg ఉండేవాడు ఒక 3 kgs లాస్ అవుతుంది, 2 kgs 3 kg. ఇప్పుడు మన బిఎంఐలో ఉండేవాళ్ళం మనం ఒక 1/2 kg 1 kg లోపల తగ్గుతాం. సో డిపెండింగ్ ఆన్ యువర్ బిఎంఐ మీరు జిఐ డైట్ 1 వీక్ చేయటం వల్ల అది. సెకండ్ వీక్ చేసి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఏంటి, మనం అది ఫ్రూట్స్ తింటే మంచిదే కదా, క్యాలరీస్ ఉన్నాయి కదా. మీరు కార్బ్స్ కట్ చేయటం వల్ల తగ్గిన వెయిట్ ని మీరు ఎలా ఫ్యాట్ వెయిట్ అని అంటారు? కాబట్టి అది ఇంకా సస్టైన్ కూడా అవ్వలేరు. అయితే దట్స్ నాట్ వెయిట్ లాస్. కరెక్ట్. మళ్ళీ మీరు రైస్ తినంగానే ఆ వాటర్ రిటెన్షన్ ఇలా హోల్డ్ అయిపోతుంది.
దట్స్ నాట్ కాల్డ్ వెయిట్ లాస్, ఇట్స్ టెంపరరీ వాటర్ లాస్ అంతే. సో అసలు డైట్ Diet ఏ కాదు. అని అంటారు. గాట్ ఇట్. అసలు ఫ్రూట్ తినడానికి రైట్ టైం ఏంటి వినీలా గారు? కొంతమంది మార్నింగ్ లేచిన వెంటనే తింటారు, బిఫోర్ దే ఆర్ కాఫీ ఆర్ టీ, ఒక బనానా, ఒక యాపిల్ ఇట్లా తినేవాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ కొంతమంది ప్రీ ఫిట్నెస్ కి వెళ్లే వాళ్ళు మంచి ఫ్రూట్స్ తిని వెళ్తే వర్కౌట్స్ బాగా చేస్తారు అని నమ్ముతారు. కొంతమంది సాయంత్రం డిన్నర్ మానేసేసి ఒక్క ఫ్రూట్ అన్నా తిని పడుకోండి అంటారు. సో వాట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ ఈటింగ్ అ ఫ్రూట్? వర్కౌట్స్ బాగా చేసే వాళ్ళకి పాపం అవసరం, హనీ కూడా అవసరం. మనం అంత వర్కౌట్స్ బాగా అయితే చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంది. మజిల్ గెయిన్ అయ్యేవాళ్ళు చక్కగా ఫ్యాట్స్, ప్రోటీన్, ఫ్రూట్స్ మజిల్ గెయిన్ అయ్యేవాళ్ళు అంటే మజిల్ మాస్ కోసం చేసేవాళ్ళు. మరి 40+ లో అందరూ మజిల్ మాస్ కి పెంచుకోవాల్సిందే కదా. నేను ఇప్పుడు రోజుకి ఒక 30-40 మెంబర్స్ చూసాను అనుకోండి, మ్మ్. మజిల్ మాస్కి వెళ్ళే వాళ్ళు నాకు ఒకళ్ళు కూడా కనపడరు. అసలు ఎక్సర్సైజ్ కి టైం తీసే వాళ్ళే లేరు. ఎక్సర్సైజ్ మీరు హాస్పిటల్కి వెళ్లకుండా కాపాడేది ఎక్సర్సైజ్. ఇట్ ఓవరాల్ మీ మజిల్ మాస్ని టోన్ చేస్తుంది. మజిల్ బిల్డింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అబ్బాయి బిఎంఐ కనుక తీస్తే ఐ షేర్ ఆల్ ద థింగ్స్, మీన్స్ ఐ మేక్ హిమ్ సిట్. మీన్స్ ఇంకొక 5 kgs జర్నీలో ఉన్నారు. పాత బిఎంఐ మెషిన్ అంటే 1 year నుంచి మేము బిఎంఐ తీసినవన్నీ మా దగ్గర ఉంటాయి. బిఎంఐ మెషిన్ లోనే మనం కాపీ తీయచ్చు, అంటే ఆ డేట్ తో సహా వస్తుంది. అన్ని రోజుల నుంచి ఒక 7 months నుంచి వర్కౌట్స్ చేస్తాం. 40% హీ గెయిన్డ్ మజిల్ బికాస్ ఆఫ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. క్రమశిక్షణగా మనము జిమ్కి వెళ్ళి యూత్కి డైట్స్ తీసి పక్కన పెట్టండి, క్యాలరీస్ ఆర్ నథింగ్. క్రమశిక్షణగా డైట్ చేస్తూ మనం ఫ్రూట్ తిన్నా, ప్రోటీన్ ఫ్యాట్స్ తిని ఫ్రూట్స్ తింటే అసలు మనకి ఏమీ అవ్వదు. ప్రోటీన్ ఫ్యాట్స్ తో పాటు ఫ్రూట్ Fruits. తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ వే. అండ్ ఏ పూటైనా ఏ పూటైనా నాట్ బిఫోర్ 5 PM అనే అంటాను నేను. ఫ్రూట్స్ ఓకే, బిఫోర్ 5 PM ఫ్రూట్స్ ఎంత మినిమల్ అమౌంట్ లో తీసుకుంటే అంత మంచిది. ఓకే, అది అసలు తమ్ము రూల్ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, హూ హ్యాస్ PCOS, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళు తక్కువ తీసుకోవటమే బెనిఫిషియల్. అంటే మీకు నాకు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఏం చేసినా అందమే, సన్నగా ఉండేవాళ్ళు ఏం చేసినా అందమే అని. లావుగా ఉండేవాళ్ళు కొంచెం 5 PM బిఫోర్ తీసుకోండి. మనలాంటి మెయింటెనెన్స్ డైట్, నేను మెయింటెనెన్స్ డైట్లో ఉంటే నాకు ఈవినింగ్ ఫ్రూట్ తినాలనిపిస్తే తింటా, బికాస్ అది ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది, నా షుగర్ స్పైక్స్ అనేవి ఉండవు. సో బిఫోర్ నేనైతే అన్ని 7 PM లోనే తీసుకుంటా, బికాస్ ఇట్ ఈస్ హెల్దీ. బెడ్ మీదకి వెళ్ళేటప్పటికి మన గట్లో అంటే మన పొట్టలో ఏ ఫుడ్ ఉండకపోవటం అనేదే హెల్దీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్, ఫ్యాట్స్, దాంతోపాటు ఫ్రూట్స్ లేదా అప్పుడు మిస్ అయిందా ఒక బిగ్ మీల్, మనం ఎంటైర్ మన గట్టుకి అలవాటైన మీల్, చిన్నప్పటి నుంచి తిన్న మీల్ తిన్న తర్వాత ఫ్రూట్స్ తీసుకోవటం మంచిది. అండ్ లేదా ఈవినింగ్ 4-5 PMకి స్నాక్గా తీసుకోవటం మంచిది. గాట్ ఇట్. సో మన వీడియోలో ఒక్కసారి బిఫోర్ వి కంక్లూడ్ వినీలా గారు, లెట్స్ ట్రై టు సమ్మరైజ్ ఇట్. ఫ్రూట్స్ లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫ్రక్టోజ్, ఫ్రూట్ షుగర్. సో వెయిట్ గెయిన్ అయితే అవుతారు, అది కూడా షుగరే. మీరు చెప్పినట్లుగా ప్రాసెస్డ్ ఫుడ్ తో పాటు ఫ్రూట్ తీసుకుంటే ప్రయోజనం ఉండదు. సో ప్రోటీన్, ఫ్యాట్, హెల్దీ మీల్ తిన్నప్పుడు ఫ్రూట్ తినడం ఇస్ లైక్ ఓకే. 5 PM లోపు ఫ్రూట్ తింటే మంచిది, ఎస్పెషలీ స్నాక్ లాగా 4 to 5 PM లోపు తింటే బెటర్. అండ్ మన రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, మన గట్కి అలవాటైన హ్యాబిట్స్తో పాటు పోస్ట్ మీల్ ఫ్రూట్ ఇస్ అలవ్డ్. అండ్ బాగా వర్కౌట్ చేసే వాళ్ళకి కూడా ఫ్రూట్స్ ఆర్ అలవ్డ్ అంటున్నారు. బట్ అదర్వైజ్ వెయిట్ లాస్ జర్నీలో ఉండే వాళ్ళకి ఫ్రూట్స్ వద్దు. అండ్ డయాబెటీస్, PCOD, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వీళ్ళందరికీ కూడా లెస్ ఫ్రూట్ ఇస్ మోర్ కన్వీనియంట్ ఇస్ వాట్ యు హావ్ సెడ్. సో కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఈ చాప్టర్ టిక్ కొట్టుకోవచ్చు, పర్వాలేదు వచ్చింది అని అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. డైట్ లో ఉండే వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు, బట్ డిపెండింగ్ ఆన్ యువర్ ఇష్యూస్. రైట్, ఓకే. సో వాళ్ళకి ఎక్సెప్షన్ కాదు, దే స్టిల్ కెన్ కన్సిడర్ అ ఫ్రూట్, బట్ డిపెండింగ్ అపాన్ యువర్ సినారియోస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ ఇన్సైట్స్ అండి. థ్యాంక్ యూ.